అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారికి ఆగస్ట్ 25, 26, 27, 28 తేదీల ఫలాలు తెలుసుకుందాం. ఈ రోజులు మీ జీవితంలో కొత్త మార్పులను, భావోద్వేగ క్షణాలను, అదృష్టపు తలుపులను తెరుస్తాయి. ప్రతి మాటను ఆత్మీయంగా వినండి. మీ జీవితానికి ఇది ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. మా ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో లైక్ చేసి షేర్ చేయండి. మీ భక్తి విశ్వాసానికి గుర్తుగా కింద కామెంట్స్లో లార్డ్ కార్తికేయ అని తప్పక రాయండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఒక ప్రత్యేకమైన సందేశం మీకోసం ఉంది. వ్యక్తిత్వ లక్షణాలు. మేషరాశివారు సహజసిద్ధంగా ధైర్యవంతులు, ముందడుగు వేసే స్వభావం కలవారు. ఏ పని వచ్చినా దానిని వాయిదా వేయకుండా ముందుగా ప్రయత్నించే తత్వం ఉంటుంది. ఈ ధైర్యం వల్ల వారి జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. కానీ అదే ధైర్యం కొన్నిసార్లు ఆతురతగా మారుతుంది. మంచి లక్షణాలు. మేషరాశివారి ముఖ్యమైన శక్తి ఆత్మవిశ్వాసం. ఏ పరిస్థితి వచ్చినా నేను సాధిస్తాను అనే భావనతో ముందుకు సాగుతారు. ఈ ఆత్మవిశ్వాసం వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. కష్టాలను ఎదుర్కొన్నప్పుడు వెనక్కి తగ్గకుండా మరింత శ్రమించి విజయాన్ని అందుకుంటారు. ఇంకా ఒక గొప్ప లక్షణం ఉత్సాహం. ఒకసారి ఏదైనా నిర్ణయించుకున్నాక దాన్ని పూర్తి చేయడానికి అసాధారణ శక్తితో కృషి చేస్తారు. పక్కవారికి కూడా ఉత్సాహాన్ని నింపగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. కష్టపడి పనిచేయడం వీరి జీవన విధానం. కష్టాలు ఎంత ఎక్కువైనా భరించి ముందుకు సాగే శక్తి వీరి అంతర్గత బలం. చెడు లక్షణాలు. అయితే మేషరాశివారికి కొన్ని లోపాలు ఉంటాయి. ప్రధానంగా తొందరపాటు. కొన్నిసార్లు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత పశ్చాత్తాపం చెందుతారు. ఈ తొందరపాటు వల్ల సంబంధాలలో విభేదాలు రావచ్చు, ఆర్థిక నష్టాలు కలగవచ్చు. ఇంకో లోపం కోపం. చిన్న విషయానికే కోపగించుకునే స్వభావం వీరికి ఉంటుంది. కోపంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అలాగే ఆతురత, ఆగ్రహం వల్ల మంచి అవకాశాలను కూడా కోల్పోతారు. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తించాలి. ఈ చెడు లక్షణాలు మేషరాశివారి అసలు స్వభావం కాదు. ఇవి కేవలం సమయానుసారం బయటపడే ప్రతికూలతలు మాత్రమే. సహనం నేర్చుకుంటే, ఆలోచించి వ్యవహరిస్తే మేషరాశివారు జీవితంలోకి గొప్ప నాయకులుగా మారగలరు. సహనం మరియు కష్టాలు. ఆగస్ట్ 25 నుండి 28 వరకు ఈ 4 రోజులు మేషరాశివారికి సహన పరీక్షల కాలంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబం, సమాజం, ఆర్థిక పరిస్థితి అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. మాటలపరమైన తగాదాలు జరగవచ్చు. సమాజంలో కూడా కొందరు మీ గురించి అపార్థాలు చేసుకుని తప్పుగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇది మీ మనసుకు బాధ కలిగించవచ్చు. కానీ ఈ అవమానం తాత్కాలికమే. సమయం గడిచే కొద్దీ నిజం బయటపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు. ఈ రోజుల్లో ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు ఎక్కువవుతాయి, కానీ ఆదాయం అంతగా రావడం లేదు. కొందరికి అప్పులు తీర్చడంలో కష్టాలు రావచ్చు. ఆర్థిక సమస్యలు తాత్కాలికమైనవే అయినా అవి మీ సహనాన్ని పరీక్షిస్తాయి. సహనం అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే స్పందించడం కంటే కొద్దిగా ఆలోచించి సహనం పాటించడం చాలా అవసరం. భగవంతుడిపై నమ్మకముంచి ప్రతి సమస్యను ఎదుర్కోండి. సహనం పాటించేవారు ఎప్పుడూ గెలుస్తారని గ్రహించాలి. భగవంతుడి దయ. ఈ సమయంలో మేషరాశివారు అనుభవించే కష్టాలు భగవంతుడి ఇచ్చే పరీక్షలు మాత్రమే. ఇవి మీ జీవితాన్ని బలోపేతం చేయడానికి, మానసికంగా బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలు. అందుకే ఈ పరిస్థితి కూడా గడిచిపోతుంది అని నమ్మి ముందుకు సాగండి. చివరికి దేవుడి దయ మీ మీద ఉంటుంది. దైవం పంపించే 5 సంకేతాలు. ఈ కష్టకాలంలో భగవంతుడు మీ జీవితంలో కొత్త మార్గాలను చూపించడానికి 5 సంకేతాలు పంపుతారు. ఈ సంకేతాలను గుర్తించగలిగితే మీ జీవితం మంచి దిశగా మారుతుంది. మొదటి సంకేతం అంతరంగ శాంతి. ఎన్ని కష్టాలు వచ్చినా లోపల ఒక శాంతి అనుభూతి కలుగుతుంది. మనస్సులో ఒక భక్తిభావం పెరుగుతుంది. అనుకోకుండా దేవుని జ్ఞాపకం ఎక్కువవుతుంది. ఇది భగవంతుడు మీతో ఉన్నాడనే మొదటి సంకేతం. రెండవ సంకేతం
చిన్న ఆనందాలు. చిన్న చిన్న విషయాలలో మీరు ఆనందాన్ని పొందుతారు. ఒక చిన్న పిల్లవాడి నవ్వు, ఒక పువ్వు పరిమళం, ఒక పక్షి గానం, ఇవి మీ హృదయానికి సాంత్వన ఇస్తాయి. కష్టాలలో ఉన్నప్పటికీ ఈ చిన్న ఆనందాలు భగవంతుడు మీకు పంపే బహుమతుల్లాంటివి. మూడవ సంకేతం, అనుకోని సహాయం. మీరు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరూ సహాయం చెయ్యరు అని అనుకున్న సమయానికి ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఆశ్రయమిస్తారు. ఈ సహాయం ఒక బంధువు నుండి కావచ్చు, స్నేహితుడి నుండి కావచ్చు, లేక పూర్తి అపరిచితుడి నుండి కూడా రావచ్చు. ఇది భగవంతుడు మీకు తన సాన్నిధ్యాన్ని తెలియచేయడానికి చేసే ప్రయత్నం. నాలుగవ సంకేతం, ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. ఎన్నాళ్లుగానో మీకు ఇబ్బంది కలిగించిన ఒక సమస్య అకస్మాత్తుగా తొలగిపోతుంది. మీకు అనుకూలంగా పరిస్థితులు మారిపోతాయి. దీనివల్ల మీరు మళ్లీ ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇది దైవకృపతోని సాధ్యమవుతుంది. ఐదవ సంకేతం, బంగారు కాలం ఆరంభ సూచనలు. మొదట్లో చిన్న చిన్న మార్పుల రూపంలో మీరు గమనిస్తారు. పనుల్లో విజయాలు, కొత్త అవకాశాలు, గౌరవం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారడం, ఇవన్నీ భవిష్యత్తులో మీ జీవితంలో ఒక బంగారు కాలం ప్రారంభమవుతుందని సూచిస్తాయి. ముగింపు ఆలోచన. మేషరాశివారు ఈ 5 సంకేతాలను గుర్తించగలిగితే తమ జీవితంలోని ప్రతి కష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవచ్చు. ప్రతి సమస్య ఒక మార్గదర్శకంగా, ప్రతి అనుభవం ఒక పాఠంగా మారుతుంది. ఈ 5 సంకేతాలు మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా తీసుకెళతాయి. వ్యక్తిగత జీవితం. మేషరాశివారికి ఈ రోజుల్లో కుటుంబ జీవితంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశముంది. ఇంట్లో మాటలపరమైన తగాదాలు జరగవచ్చు, కానీ వీటిని మీరు సహనం, అర్థం చేసుకోవటం ద్వారా నియంత్రించగలరు. కుటుంబంలో ప్రతి వ్యక్తి తనకంటూ ఒక కోణంలో ఆలోచిస్తాడు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ఒక క్షణం ఆగి వేరేవారి అభిప్రాయాన్ని వినడం అవసరం. ఎందుకంటే వాదనను కొనసాగించటం కంటే వినడం, అర్థం చేసుకోవటం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ కాలంలో కొందరు మేషరాశివారు కుటుంబంలో తమ కష్టాలు ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని అనిపించుకోవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఈ పరిస్థితి తాత్కాలికమే. మీ సహనం వల్లే చివరికి కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సహనం పాటించటం వల్ల గౌరవం పెరుగుతుంది. మీరు కోపంతో మాట్లాడితే క్షణికంగా గెలుస్తారు, కాని శాశ్వతంగా గౌరవం కోల్పోతారు. కానీ మీరు సహనంతో, ప్రేమతో మాట్లాడితే తాత్కాలికంగా ఓడిపోయినా శాశ్వతంగా గౌరవం పొందుతారు. మేషరాశివారు సహజంగా నేరుగా మాట్లాడే స్వభావం కలిగినవారు, కాని ఈ రోజుల్లో ఒక క్షణం ఆగి ఆలోచించి మాట్లాడటం అవసరం. ఇలా చేస్తే మీరు కుటుంబంలో ప్రధాన ఆధారంగా మారతారు. ప్రేమ మరియు సంబంధాలు. ప్రేమ సంబంధాలలో ఈ రోజుల్లో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశముంది. ఒక చిన్న మాటను పెద్ద సమస్యగా మార్చుకునే పరిస్థితి రావచ్చు. మీరు చెప్పినది వేరే విధంగా అర్థం చేసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఇక్కడ మేషరాశివారికి ముఖ్యమైన సందేశం ఏమిటంటే, మాటలలో స్పష్టత అవసరం. మీరు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు నిజాయితీగా, ఓపికగా మాట్లాడండి. మీరు ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. అలాగే భాగస్వామి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవటానికి వినండి. ప్రేమలో ఎల్లప్పుడూ గెలవటం కాదు, అర్థం చేసుకోవటం ముఖ్యమైనది. ఈ 4 రోజుల్లో మేషరాశివారు కొన్నిసార్లు తమ స్వభావం వల్ల కఠినంగా స్పందించే అవకాశముంది. కాని దాంతో సంబంధం దెబ్బతినవచ్చు. కాబట్టి మీరు భాగస్వామికి మద్దతుగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు పెద్ద విభేదాలుగా మారకముందే మీరు వాటిని అర్థం చేసుకుని పరిష్కరించగలరు. మీలోని సహనం, ప్రేమభావం ఈ సమస్యలను దూరం చేస్తాయి. ప్రేమలో నమ్మకం, నిజాయితీ చాలా ముఖ్యమైనవి. మీరు నిజాయితీగా ఉండి వారి భావాలను గౌరవిస్తే వారు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు. వివాహ జీవితం. మేషరాశి దంపతుల విషయంలో ఈ రోజుల్లో కొంత దూరం ఏర్పడే అవకాశముంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, కోపం లేదా అపార్థం కావచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబం లేదా బంధువులు కలగజేసుకోవటం వల్ల సమస్యలు ఎక్కువవుతాయి. దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు సహజం, కాని వాటిని పెంచుకుంటూ పోతే సంబంధం బలహీనమవుతుంది. ఈ సమయంలో మీరు పరస్పరం ఒకరికొకరు సమయం కేటాయించటం అవసరం. ఎప్పుడూ వాదనలతో కాకుండా ఒకరినొకరు వినడం, గౌరవించటం ద్వారా సమస్యలు తగ్గుతాయి. కుటుంబ పెద్దల సహకారం ఈ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్నిసార్లు మీరిద్దరూ సమస్యను పరిష్కరించలేకపోతే ఒక పెద్ద మనిషి మధ్యవర్తిత్వం అవసరమవుతుంది. వారు చెప్పే సలహా మీ సంబంధంలో శాంతి తీసుకువస్తుంది.
మరొక ముఖ్యమైన అంశం భగవంతుని ఆరాధన. కార్తికేయ స్వామిని ప్రార్థించటం దంపతుల సంబంధంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంచుతుంది. ఒకసారి కలిసి ఆలయంలో పూజ చేయటం, దీపం వెలిగించటం లేదా మంత్రం జపించటం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. వివాహ జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ మేషరాశివారు సహనంతో, ప్రేమతో వ్యవహరిస్తే ఈ సంబంధం మళ్లీ పునరుద్ధరించబడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటం, క్షమించటం, గౌరవించటం ద్వారా ఈ బంధం మరింత బలమైనదిగా మారుతుంది. గ్రహఫలాలు. ఈ 4 రోజులు మేషరాశివారికి గ్రహస్థితి కొంత ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా కుజుడు, శని, రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు మీ రాశి అధిపతి కాబట్టి ఆయన ప్రభావం ఎప్పుడూ బలంగా ఉంటుంది. ఈ సమయంలో కుజుడు కొంత ప్రతికూల స్థానంలో ఉండటం వలన కోపం పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యగా భావించి ఆతురతతో స్పందించే అవకాశం ఉంటుంది. మీరు ఒక క్షణం ఆగి ఆలోచించకపోతే ఆగ్రహం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. శని ప్రభావం కారణంగా ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శని క్రమశిక్షణను కోరే గ్రహం. కష్టపడి పనిచేసేవారికి మాత్రమే ఆయన కరుణ ఉంటుంది. ఈ రోజుల్లో మీరు అలసటను అధిగమించి కృషి చేస్తే ఆయన ఆశీర్వాదం పొందుతారు. కాని ఆలస్యం, నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పెరుగుతాయి. రాహు ప్రభావం మానసిక గందరగోళాన్ని కలిగిస్తుంది. అనవసరమైన భయాలు, అనుమానాలు, అపార్థాలు పెరుగుతాయి. కొన్నిసార్లు మీరు నిజంగా లేని సమస్యలను ఊహించుకోవటం వల్ల ఒత్తిడికి గురవుతారు. ఇది రాహు ప్రభావం. అయితే ఈ ప్రతికూల ప్రభావాల మధ్య ఒక మంచి విషయం ఉంది. అదే గురుగ్రహ దృష్టి. గురువు మీకు రక్షణగా నిలుస్తాడు. ఆయన దృష్టి వల్ల మీకు జ్ఞానం, సహనం, వివేకం వస్తాయి. ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు గురుగ్రహం ప్రభావం మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. ఈ కాలం మీరు గ్రహ ప్రభావాలను అర్థం చేసుకొని సహనం, క్రమశిక్షణ పాటిస్తే చివరికి మీకు లాభమే వస్తుంది. ఈ కష్టాలు శాశ్వతం కాదు. ఇవి కేవలం మీకు పాఠాలు నేర్పించే కాలం మాత్రమే. విద్య. విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజుల్లో కొంత ఏకాగ్రత లోపం కనిపిస్తుంది. పుస్తకాలు తెరిచినా మనసు వేరే వైపు తిప్పుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏకాగ్రతను తిరిగి పొందడం కోసం చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవాలి. ఉదయం తొందరగా లేచి 1 గంట సమయం చదువుకు కేటాయించటం చాలా ఉపయోగకరం. ఉదయం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చదివినది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఈ రోజుల్లో పరీక్షలు రాసే విద్యార్థులు కష్టపడి చదవాల్సిందే. ఎందుకంటే గ్రహస్థితి సానుకూలంగా లేకపోవడం వలన మీరు సాధారణ కృషితో విజయం సాధించటం కష్టమే. రెట్టింపు శ్రమ చెయ్యాలి. కొంతమందికి పరీక్షలలో అనుకోని కఠిన ప్రశ్నలు రావచ్చు. కాని భయపడకండి. మీరు సన్నద్ధంగా ఉంటే దాన్ని అధిగమించగలరు. ఇక్కడ సహనం, శ్రద్ధ, నియమం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ ఉదయం ఓం నమఃశివాయ మంత్రం జపించడం చాలా శ్రేయస్కరం. ఈ జపం వల్ల మనసు కుదుటపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, విద్యలో విజయం సాధించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్నేహితుల ప్రభావం. ఈ రోజుల్లో కొందరు విద్యార్థులు తప్పుదారిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఆటలు, గేమ్స్, అనవసరమైన పనుల్లో సమయం వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలి. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ 4 రోజులు శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం మాత్రం మంచి వస్తుంది. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఇంటి అవసరాలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు ఇలాంటివి ఒకేసారి రావటం వల్ల డబ్బు కొరత అనిపిస్తుంది. కొంతమందికి అప్పులు తీర్చటంలో ఇబ్బందులు రావచ్చు. మీరు అనుకున్నట్టుగా డబ్బు చేతిలోకి రాకపోవడం వల్ల చెల్లింపులు ఆలస్యమవుతాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త అప్పులు చేయకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడే తీసుకున్న అప్పు మీకు మరింత భారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా సహనం పాటించి ఖర్చులను నియంత్రించడం అవసరం. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ రోజుల్లో లాభం తక్కువగా ఉంటుంది.
పెట్టుబడులు పెట్టే ముందు చాలా ఆలోచించాలి. ఆవేశంతో పెట్టుబడి పెడితే నష్టం రావచ్చు. ఉద్యోగస్తులు కూడా జీతం వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలి. ఆర్థిక ప్రణాళిక ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఒక పరిహారం ఉంది. ఆదివారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజ చెయ్యాలి. ఆలయంలో వడపప్పు నైవేద్యం సమర్పించడం శ్రేయస్కరం. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది, మనసుకు ధైర్యాన్నిస్తుంది. ఈ కాలం మీకు ఒక పాఠం నేర్పుతుంది. అదే ఏమిటంటే డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం. మీరు ఈ పాఠం నేర్చుకుంటే భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలపడతారు. డబ్బు వృద్ధి. ఈ రోజుల్లో మేషరాశివారికి డబ్బు వృద్ధి విషయంలో జాగ్రత్త అవసరం. మీరు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించకపోతే నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా షేరు మార్కెట్, ఊహాజనిత వ్యాపారాలు, భాగస్వామ్య పెట్టుబడులు లాంటివి ఈ కాలంలో కొంత ప్రమాదకరం. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నవారు కొంత సమయం ఆగడం మంచిది. ఎందుకంటే గ్రహస్థితి కారణంగా ప్రణాళికలు తాత్కాలికంగా ఆగిపోవచ్చు. మీరు చాలా శ్రమ చేసి ముందుకు సాగినా అకస్మాత్తుగా అడ్డంకులు రావచ్చు. ఇది తాత్కాలికమే అయినప్పటికీ మీరు సహనం పాటించాలి. వ్యాపారస్తులు ఇప్పటికే ఉన్న వ్యాపారంపై దృష్టి పెట్టాలి. కొత్తగా విస్తరించాలనుకుంటే తొందరపడకండి. ఈ 4 రోజులు ప్రణాళికలు వేసుకోవడానికి, పరిశీలించడానికి సరైనవి. కానీ అమలులోకి తేవడానికి కొంత సమయం వీచి ఉండడం మంచిది. ఉద్యోగస్తులు కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి అదనపు పనులు చూసే అవకాశం ఉంటుంది. కానీ శ్రమ ఎక్కువైనా లాభం తక్కువగా ఉంటుంది. కాబట్టి స్థిరమైన ఆదాయంపై దృష్టి పెట్టడం ఉత్తమం. మేషరాశివారికి ఈ రోజుల్లో కార్తికేయ స్వామి ఆశ్రయం చాలా శ్రేయస్కరం. ఆయన్ను ప్రార్థించడం వలన ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ముఖ్యంగా ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః మంత్రాన్ని జపించడం వల్ల మనసుకు ధైర్యం, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే శక్తి లభిస్తుంది. ఈ కాలం మీకు నేర్పేది ఏమిటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఓపికగా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు సాగండి. దీనివల్ల భవిష్యత్తులో డబ్బు వృద్ధి సుస్థిరంగా ఉంటుంది. ఉద్యోగం. మేషరాశివారికి ఈ రోజుల్లో ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన పనిని గుర్తించకపోవడం, అధిక శ్రమ తీసుకోవడం, ఫలితం మాత్రం తక్కువగా రావడం వల్ల నిరుత్సాహం కలిగించవచ్చు. కొంతమందికి అధికారులతో విభేదాలు రావచ్చు. మీరు చెప్పిన విషయాలను వారు పట్టించుకోకపోవడం, మీ శ్రమను గుర్తించకపోవడం వల్ల మనసులో అసహనం పెరుగుతుంది. ఈ సమయంలో కోపం నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక తప్పు మాట, ఒక తప్పు నిర్ణయం మీ కెరియర్పై ప్రభావం చూపుతుంది. సహచరులతో కూడా అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు అనవసరమైన చర్చల్లో పాల్గొనకుండా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. కొంతమంది ఉద్యోగస్తులు కొత్త అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. ఈ రోజుల్లో ఇంటర్వ్యూలు, కొత్త ప్రాజెక్టులు కఠినంగా అనిపించవచ్చు. కానీ మీరు ధైర్యంగా ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి నుంచి బయటపడడానికి ఒక పరిహారం ఉంది. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చెయ్యాలి. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. శని ప్రభావం తగ్గితే మీకు సహనం పెరుగుతుంది, పనిలో ఒత్తిడి తగ్గుతుంది, ఉన్నతాధికారుల దృష్టిలో మీ స్థానం మెరుగుపడుతుంది. ఇది కేవలం పరీక్షించే కాలం మాత్రమే. మీరు క్రమశిక్షణతో, సహనంతో కొనసాగితే మీ ఉద్యోగంలో స్థిరత్వం మరియు ఎదుగుదల వస్తాయి. పరిహారాలు. మేషరాశివారు ఈ కాలంలో ఆర్థికం, ఉద్యోగం, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని పరిహారాలను పాటించడం చాలా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం లేవగానే ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః మంత్రం 11 సార్లు జపించాలి. ఈ మంత్రం ద్వారా లార్డ్ కార్తికేయ అనుగ్రహం పొందుతారు. ఆయన శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది, మీ సమస్యలు తగ్గిపోతాయి. మంగళవారం రోజున పాలు లేదా బెల్లం దానం చేయాలి. ఇది కుజగ్రహ ప్రభావాన్ని తగ్గిస్తుంది. కుజుడు మీ రాశి అధిపతి కాబట్టి ఆయన్ను శాంతింపచేస్తే మీకు శక్తి, ధైర్యం, ఆర్థిక స్థిరత్వం వస్తాయి. గురువారం సాయంత్రం కార్తికేయ ఆలయానికి వెళ్లి దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం. ఇది గురుగ్రహ దృష్టిని బలోపేతం చేస్తుంది. గురుగ్రహం ఆశీర్వాదం ఉంటే మీ జీవితంలో జ్ఞానం, వివేకం, విజయాలు వస్తాయి. అలాగే పేదవారికి అన్నదానం చేయడం తప్పనిసరి. ఇది కేవలం ఒక పరిహారం మాత్రమే కాదు, మానవతం. పేదవారికి సహాయం చేస్తే దేవతల అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఈ పరిహారాలను క్రమంగా పాటిస్తే మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తగ్గిపోతాయి, మీ జీవితంలో శుభఫలితాలు వస్తాయి. ఇదే మేషరాశివారికి వచ్చే రోజుల ఫలాలు. ఈ సూచనలను పాటిస్తే మీరు కష్టాలను అధిగమించి విజయాన్ని సాధించగలరు. నేను మీ జ్యోతిష్య స్నేహితుడు ఆస్ట్రాలజర్ బాలాజీ.
ఈ వీడియో మీకు నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయడానికి లార్డ్ కార్తికేయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన రాశిఫలాలు తెలుసుకోవడానికి మా వీడియోలను పూర్తిగా చివరి వరకు చూడండి.